ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరం డిసెంబర్ నెల 5వ తారీఖు అండి, శుక్రవారం. ఇక సంప్రదాయ పద్ధతిగా చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వాసనవ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసంలో శుద్ధ పూర్ణిమ పౌర్ణమి ఉదయం 7:12 వరకు ఉంది. తర్వాత పాడ్యమి తెల్లవారుజాము 4:50 వరకు ఉంది. రోహిణి నక్షత్రం పగలు 1:34 వరకు రోహిణి నక్షత్రం ఉందండి. ఇక పగలు వర్జం 6 నిమిషాల నుంచి 7:30 వరకు, మళ్ళీ రాత్రి 6:49 నుంచి 8:18 వరకు మళ్ళీ 2 సార్లు వర్జం ఉంది. ఇక దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12 వరకు ఉంది. మళ్ళీ పగలు 6 గంటల నుంచి 7:30 వరకు కూడా మనకి ఈ దుర్ముహూర్తాలు ఉన్నాయండి. వీటిని మినహాయించుకుంటే పౌర్ణమి మంచిదే అంటారు కొంతవరకు. మరి ఈ విధంగా ఇవాళ శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చేసేటువంటి వాళ్ళు లక్ష్మీదేవి ఆరాధన చేస్తుంటారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ పౌర్ణమికి ఒక పేరు ఉందండి. దీనికి ఏంటంటే, దీన్ని మన వాళ్ళు ఏమంటారంటే కోరల పౌర్ణమి అంటారండి. అంటే ఏంటంటే ఈరోజు చంద్రుడి పూజ అది కొంతమంది చేస్తారు. ఈ కోరల అమ్మవారి పున్నమి అని దీనికి. ఈ కోరల అమ్మవారు ఎవరు అంటే యముని యొక్క ప్రధాన లేఖకుడైనటువంటి చిత్రగుప్తుడి యొక్క సోదరుటండి ఈ కోరల అమ్మవారు. ఆమె కోరల కోటి పుర్రెల నోమని పడుతుందటండి. కానీ ఆవిడకి సంవత్సరం అయ్యి ఈరోజు వచ్చేటప్పటికి ఒక పుర్రె తక్కువ అవడంతో ప్రతి సంవత్సరం ఆవిడ నోము పడుతూనే ఉంటుంది. ఆ నోము పూర్తి అవ్వకుండానే ఉంటుంది. అందువలన ఆషాఢ పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు కూడా ప్రతి ఏడు ఈవిడ పడుతుంటుందని, అందువలన ఎంతోమంది ఈ మృత్యువాత పడతారని చెప్తుంటారండి. మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏమంటారంటేనండి, వైద్యశాస్త్రంలో కూడా మార్గశిర పౌర్ణమి వరకు, కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు ఉండేటువంటి 30 రోజుల్లో కూడా యమదోషాలు అంటారండి. అంటే ఒక మాదిరి అనారోగ్యం ఉన్నవాళ్ళు, తర్వాతనేమో ఈ